హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదండి. పండగ అంటేనే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది పిండి వంటలు. ఆ పిండి వంటలో భాగంగానే ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన పాకుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సంక్రాంతి పండగకి ఈ పాకుండలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తయారు చేసుకుంటారండి. చాలా బాగుంటాయి. ఈ పాకుండల్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పక్కా కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పాకుండలు తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్తో పాకుండలు తయారు చేసుకోబోతున్నాను. దీనికోసం 2 గ్లాసులకి ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రానే తీసుకోవాలన్నమాట. ఈ వంటకం తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి. రేషన్ బియ్యంని చక్కగా 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. బియ్యం కనీసం ఒక 24 గంటలైనా నానితేనే పిండి అనేది చక్కగా మెత్తగా వస్తుందన్నమాట. తడి బియ్య పిండితోనే మనం ఈ పాకుండలు తయారు చేసుకోవాలి. రైస్ ఎంత చక్కగా నానితే అంత బాగుంటుంది. కొంతమంది 3 రోజులు నానపెడతారు. అలా ఏం అవసరం లేదండి. మనం 24 గంటలు, అరగంట అటైనా ఇటైనా పర్వాలేదు. 24 గంటలైతే బియ్యం నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను 24 గంటల తర్వాత, అంటే ఒక రోజు తర్వాత బియ్యంని చూపిస్తున్నాను. మధ్యలో ఒకసారి కడుక్కోవాలండి, లేదంటే పులిసిపోయిన వాసన వస్తుంది. ఈ 24 గంటల మధ్యలో ఒకసారో 2 సార్లు నీళ్ళు వంచేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే 24 గంటల తర్వాత మళ్ళీ వాటర్ని వేసి శుభ్రంగా కడిగి వాటర్ని పూర్తిగా వంచేసి ఇప్పుడు ఈ రైస్ని మాత్రం స్ట్రెయినర్లో వేసుకోవాలన్నమాట. స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. వాటర్ పూర్తిగా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని మనం ఆరబెట్టుకోవాలి. రైస్ని ఆరబెట్టుకోవడానికి ఒక పొడి క్లాత్ని తీసుకోవాలి. ఆ క్లాత్ పైన ఈ తడి బియ్యంని వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బియ్యం అనేది తొందరగా ఆరుతాయి అన్నమాట. ఈ బియ్యంని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోకూడదు. ఈ వారిలోగా మనం స్టవ్ వెలుచుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోని 2 టీ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇవి తెల్ల నువ్వులనండి. వీటిని దోరగా వేయించుకోవాలి. నువ్వులు చిటపట్లాడిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. నువ్వులను యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట పాకుండలకి. ఇప్పుడు ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. ఇందులోని ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరిని ఇలా నేతిలో వేయించి వేసుకుంటే మనం పాకుండలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ కొబ్బరి పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఆరిందో లేదో చెక్ చేసుకోవాలి. చేత్తో పట్టుకుంటే తడిగా అనిపించాలి, కానీ చేతికి తడి అంటుకోకూడదనమాట. అలా ఉంటే బియ్యం చక్కగా పర్ఫెక్ట్గా ఆరినట్టు అనమాట. చూసారా, చేతికి తడి అంటుకోలేదు. అలాగే రైస్ను కూడా చూడటానికి తడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. నేను వీటిని మిక్సీలో వేసుకొని పిండి పట్టించుకుంటున్నాను. మీరు ఎక్కువ కొండలు తయారు చేసుకుంటే పిండి మిల్లుకి ఇచ్చి పిండి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిలా తయారు చేసుకోవాలి. ఇక్కడ 0 సైజ్ జల్లెడ ఉంటుందండి. ఆ జల్లెడలో మనం ఈ పిండిని వేసుకొని చెక్క మెత్తటి పిండిలా తయారు చేసుకోవాలి. తడి పిండిని జల్లెడ పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుందండి. అయినా కూడా మనం కొంచెం శ్రమ అనుకోకుండా ఓపిక చేసుకొని జల్లెడ పట్టుకున్నామంటే మెత్తటి తడి పిండి తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండితో మనం పాకుండలు తయారు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా పిండి జల్లించుకున్న వెంటనే మనం ఇలా నొక్కి పెట్టి ఉంచాలి. అప్పుడే పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. తడి ఆరకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మొరం అంటే రవ్వ లాంటి ఈ పిండిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోని ఇంకొంచెం బియ్యంని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే ఇలా తయారు చేసుకోవాలి. పిండిని జల్లెడ పట్టుకున్న వెంటనే మనం ఇలాగ నొక్కి పెట్టి ఉంచుకోవాలి. ఇలా నొక్కి పెట్టి ఉంచిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని తడి ఆరకుండా పిండిని అయితే పక్కన పెట్టి ఉంచుకోవాలి. మీరు మిల్లులో పట్టించిన పిండి అయినా సరే ఒకసారి జల్లెడ పట్టేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికని ఒక మందపాటి వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. దీంట్లోకి నేను ఏ గ్లాస్ అయితే రైస్ని తీసుకున్నానో అదే గ్లాస్తో గ్లాసం పావు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇది ముద్ద బెల్లంతో తయారు చేసుకుంటే పాకం పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇందులోకి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం బెల్లం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అరిసెల బెల్లం అని చెప్పి తీసుకోవాలన్నమాట షాప్లోని. ఇప్పుడు బెల్లంని కరిగించిన తర్వాత పాకం పట్టి పిండిని తిప్పుకోవడానికని ఇక్కడ ఇలాగ చెక్క గరిటెని యూజ్ చేసుకుంటున్నానండి. పాకంలో పిండి తిప్పుకోవడానికని స్టీల్ గరిటెలు అయితే పనికిరావండి. ఇలా చెక్క గరిటెతో అయితే ఈజీగా ఉంటుంది. ఇలాగ బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇదే గిన్నె వాష్ చేసుకొని బెల్లం వాటర్ని యాడ్ చేసుకొని పాకం పట్టుకుంటున్నాను. ఇలాగే ఈ బెల్లం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి.
పాకం తొందరగానే వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి పాకం తొందరగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ మనం పాకంని చెక్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి కానీ ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ చల్లటి వాటర్ని యాడ్ చేసుకొని అందులోని కొంచెం పాకంని యాడ్ చేసుకొని ఇలాగా రౌండ్ బాల్ లాగా అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇది ఇంకా సాగుతూ ఉంది చూసారా, అంటే పాకం సరిగ్గా రాలేదు. పాకం ఒక దగ్గర నిలబడితేనేనండి ఉండలాగా, అప్పుడు పాకం సరిగ్గా వచ్చినట్టు. ఇంకొక 2 నిమిషాల పాటు పాకంను మరిగించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ థిక్గా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇందులోని పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్లు ఆగిన తర్వాత మనం ఇలాగా పాకంని దగ్గరగా చేసి ఉండ కడుతుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. మనకి ఉండ పాకం అయితే సరిపోతుందండి, గట్టి రాయి పాకం అవసరం లేదు. ఇలాగ మెత్తగానూ ఉండాలి, అలాగే ఇటు సైడ్ వంచితే అటు సైడ్ వంగేలాగా ఉండాలి. చూసారా, వాటర్లో వేయగానే కరగట్లేదు. ఇలా ఉంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలి. అలాగే నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలను కూడా నేతితో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం 4 ఇలాచీల్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో నువ్వులు కొబ్బరి పలుకులు అన్నీ కూడా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోనే పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు ఒక్కరే కనుక ఈ వంటను తయారు చేసినట్టయితే రైట్ సైడ్ పిండిని పెట్టుకొని ఇలాగ 2 గుప్పెళ్ళ పిండిని యాడ్ చేసుకుని వెంటనే ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. మధ్యలో కలుపుకొని ఆ తర్వాత చివర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే పిండిని వెంటనే వేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ ఉండాలన్నమాట. పాకం అనేది ఆరిపోకూడదు, పాకం వేడిగానే ఉండాలి. పిండిని పాకంలో వేసేటప్పుడు ఉండలు వదిలిస్తూ వేసుకున్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను స్టవ్ పైన దించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోనే కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటున్నాను. అరిసెల ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. చూసారా, పిండి అనేది కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకుంటూ పిండిని యాడ్ చేసుకుంటూ ఇలాగ కలుపుకోవాలన్నమాట. మనకి గరిటె తిప్పుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది, అప్పటి వరకు మనం పిండిని యాడ్ చేసుకోవాలి. పిండిని యాడ్ చేసుకునేటప్పుడు కూడా మనం చూసుకోవాలి, మరి ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే పిండి గట్టిగా అయిపోతుంది అనమాట. పిండిని ఉండకట్టడానికి వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకోవాలి. చూసారా, పిండిలో గరిటెను తిప్పడానికి కష్టంగా ఉంది. ఇలా ఉంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు. చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది. కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉండకట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాకుండల ముద్దని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలన్నమాట. పిండి ఆరిపోకుండా ఉండడానికని దీనిపైన ఆయిల్ కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పిండి గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట, ఆరిపోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారా, పిండి అనేది ఇంత మాత్రం మిగిలింది. ఇలా మిగిలితేనే మంచిదండి, లేదంటే పొడి పిండిని యాడ్ చేసుకున్నామంటే పాకుండలు సరిగా రావు. ఇప్పుడు పిండి అయితే పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడింది చూసారా. ఇలా ఉంటే మనకి పాకుండలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిని కొంచెంగా తీసుకుంటూ మనం ఉండల్లా చుట్టుకోవాలి. ఉండలు తయారు చేసుకునే ముందు చేతిని నెయ్యితో కానీ నూనెతో కానీ తడి చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని మనం ఎంత సైజులో ఉండ కావాలనుకుంటున్నామో దాని తగ్గట్టుగా పిండి ముద్దను తీసుకొని ఇలాగా క్రాక్స్ రాకుండా చక్కగా సాఫ్ట్గా బాల్లా తయారు చేసుకోవాలి. మనం ఒక వాయికి ఎన్ని పాకుండలు అయితే వేసుకుంటున్నామో అన్ని మాత్రమే ముందు తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఒకేసారి అన్నీ తయారు చేసి పెట్టుకున్నామంటే పిండి డ్రైగా అయిపోతుంది, ఉండలపైన క్రాక్స్ వస్తాయన్నమాట. అప్పుడు ఆయిల్లో వేయగానే ఉండలు ఆయిల్లో విడిపోతాయి. అప్పుడు ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది అనమాట. మనకి వాయికి ఎన్ని సరిపోతాయో అన్ని ఉండలు తయారు చేసుకొని ఉండలు తయారు చేసుకున్న వెంటనే ఆయిల్లో వేసుకోవాలి. ఉండలు తయారు చేసే ముందే ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం పిండి ముద్దను వేసుకొని ఆయిల్ హీట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఆయిల్ మరి ఎక్కువ హీట్గా ఉండకూడదండి, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఉండలు చూసారా పాకుతున్నాయి. ఇలా పాకితేనేనండి పాకుండలు అంటారు. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేసుకోకూడదండి. పాకుండని ఇలాగా సైడ్ నుంచి వదులుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పాకుండలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఆయిల్లో ఉండల్ని పైనుంచి డ్రాప్ చేసామంటే అడుగును అంటుకుంటాయన్నమాట. అందుకనే సైడ్ నుంచి మనం దొర్లిస్తూ ఉండల్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించుకోకుండా కాస్త రంగు వచ్చిన తర్వాత జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి. డైరెక్ట్గా గరిటె పెట్టి కదిపేదానికంటే కూడా ఏదైనా పుల్ల పెట్టి మనం కదిపామంటే డిస్టర్బ్ అయిపోకుండా ఉంటుంది. పాకుండలు అయితే చక్కగా రంగు వచ్చేసాయి, ఇవి వేగిపోయాయి. వేగిన తర్వాత లైట్ వెయిట్గా అయిపోతాయి అన్నమాట, పైకి తేలుతూ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసుకొని ఒక స్ట్రెయినర్లో కానీ చిల్లుల గిన్నెలో కానీ వేసుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే ఉండలా తయారు చేసుకొని వేయించుకోవాలి. ఇలాగే పాకుండలన్నింటినీ కూడా తయారు చేసుకోవాలి.
పాకుండల పైన పగుళ్ళు వచ్చినట్టుగా ఉంటాయండి. ఇలా ఉంటేనే మనకి పాకుండ లోపల చక్కగా వేగినట్టు, లేదంటే మనకి లోపల ముద్దలా ఉండిపోతుంది, పైకి రంగు వస్తుందనమాట. ఇలాగా బ్రేక్స్ వచ్చినట్టుగా అంటే పాకుండలు పగిలినట్టుగా ఉంటేనే మనకి లోపల వరకు వేగి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈసారి సంక్రాంతి పండగకి మీరు కూడా పాకుండలు తయారు చేయండి. మీకు ఎలా కుదిరిందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.